వేడుకలలో ఏ విధంగా జరిగేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్ళంటే జీవితంలో జరిగే ఒక మొదటి ఘట్టం. ఓ కొత్త జీవితానికి 7 అడుగుల శుభతరుణం. పాతకాలంలో పెళ్ళిళ్ళు 5 రోజుల పాటు జరిగేవి. వారం 10 రోజుల ముందు నుంచే బంధువుల రాకపోకలతో పెళ్ళిళ్ళు చాలా సందడిగా ఉండేవి. ఊరంతా హడావిడిగా కనిపించేది. ఇంటి పెద్దలు ముందుండి ఏ కార్యక్రమం ఎలా చేయాలో పద్ధతిగా చెప్పేవారు. వివాహ విధానం వేదమంత్రాలు అగ్నిసాక్షిగా జరిగే అత్యంత పవిత్రమైన సాంప్రదాయక ప్రక్రియ. ఈ ఘట్టాలన్నీ ఇప్పుడు మనం మధురమైన గానామృతంలో విధులుగా ఆలోచించబోతున్నాం. ఈ 5 రోజుల పెళ్లి వేడుకలలో మొదటి రోజు లగ్నం, 2వ రోజు స్థాళీపాకం, 3వ రోజు సదస్యం, 4వ రోజు భూబంతి, 5వ రోజు అల్పకాలం. ఈ 5 రోజులు కూడా దేశీయ ఆచారమైన పాటలు పాడుకుంటూ హాస్యాన్ని చిందిస్తూ మేజువాడలు మొదలైన వేడుకలన్నీ చేసుకుంటూ వినోదించేవారు. అంటే మేజువాడలు, పూబంతుల ఆటలు, పళ్ళు తోములు ఇలా విసురుడు విసురుకుంటూ రవ్వలు రుబ్బుకుంటూ కవ్విస్తూ నవ్విస్తూ చాలా వినోదించేవారు. అందుకే ఎంత కలవారి పిల్లైనా ఎంత కావాలని చేసుకున్నా పూర్వకాలం వివాహానికి అంత ప్రాముఖ్యత ఉండేది. ఈ 5 రోజులలో ప్రధానంగా మొదటి రోజు ఆడపిల్లని పెళ్లి కూతురు చేయే కార్యక్రమంలో భాగంగా తలకు నూనె పెట్టి ముత్తైదువులు అందరూ గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే అని పాడుకుంటూ పెళ్లి కూతుర్ని తయారు చేసేవారు. గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే, గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే, గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే. శ్రీరాముడు దోషిల ముత్యాలుంచి మాయలు మాతేరి మహిసుతులు చూడ బాలలందరూ చాలా పాటలు పాడ మూడు ముళ్ళు వేసే వశిష్ఠుడములు. గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే. శ్రీరాముడు దోషిల ముత్యాలుంచి మాలలు మార్చేరి మరిసుతులు చూడ బాలందరూ కూడి చాలా పాటలు పాడ మూడు ముళ్ళు వేసే వశిష్ఠుడముడు. గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే. మేదిని ఋషులెల్లా భూరాజుతో చేరి వేదిని జనులెల్లా ముసలు ఇడిరి అలివేడి తుడలుగా హరిను సీతమ్మను మరి బాగా చుట్టిరి పెళ్లి పందిటను. గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ
ఆడపిల్లకి ఎలాగైతే నూనె పెట్టి పెళ్లి కూతుర్ని తయారు చేశారో అలాగే మగపిల్లవాడికి కూడా తలకు నూనె పెట్టి నలుగు రాసి పెళ్లి కొడుకుని తయారు చేస్తారు. రారా కుమార నలుగురు అనే పాట ఎక్కున్నాము. శ్రీరామ అందుకే ఎంత కలవారి పెళ్ళైనా ఎంత కావాలని చేసుకున్నా నీకు తగిన నెలత కాదా అని పాడు. నీకు తగిన నెలతకు నీకు తగిన నెలతకు నీరజా ఎవరు
అల్లావుడి వారి పిల్లని అడిగారు ఇచ్చాను కాదు. పిల్లవారికి రూపురేఖలు ఉన్నాయి, ఏటేటా పండే భూములు ఉన్నాయి, ఊరి పొలిమేరలో తోటలున్నాయి, చుట్టూ కొల్లాపురం విద్యలున్నాయి. అయినా ఈ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఈ పెళ్లి కొడుకు బహు పెరికివాడట కదా, చాలా గొప్పధారణ కూడాను. అలాంటి వాడికి పిల్లలు ఎవరిస్తారమ్మా అంటూ పెళ్లి కొడుకట బహు పెంకి వాడట, మన పెళ్లి కూతుని పెళ్లి చేసి. పెళ్లి కొడుకట బహు పెంకి వాడట, మన పెళ్లి కూతుని పెళ్లి చేసి. పెళ్లి కొడుకట బహు పెంకి వాడట, మన పెళ్లి కూతుని పెళ్లి చేసి. మన
చదువులేని వారికి మనము సఖియని సేవే చదువురాగట సఖియ సంజయట చదువులేని వారికి మనము సఖియని సేవే పెండ్లి కొడుకట పంపింగి వాడట మన పెండ్లి కూతుని వీరి జంతువు పెళ్లి చేసి మందయాలకు ఈ మందగానికి ఒంటు మీదగా మందగమను చేసి మందయాలకు ఈ మందగానికి ఒంటు మీదగా మందగమను వ్యర్థ చేసి పెండ్లి కొడుకట పంపింగి వాడట మన పెండ్లి కూతుని వీరి జంతువు పెళ్లి చేసి పెండ్లి కొడుకట పంపింగి వాడట మన పెండ్లి కూతుని వీరి జంతువు పెళ్లి చేసి మన పెండ్లి కూతుని వీరి జంతువు పెళ్లి చేసి మన పెండ్లి కూతుని వీరి జంతువు పెళ్లి చేసి. అప్పుడే అయిపోలేదండి, ఇంకా ఉంది, వినండి. అహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా అహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఎన్నాళ్ళు వెతికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా ఎన్నాళ్ళు వెతికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా అహాయి పెండ్లి చూపులకు సుందరుడమ్మ చూడనల్లని వాడమ్మ సుందరుడమ్మ చూడనల్లని వాడమ్మ ఎంత సొంపైన వాడమ్మ ఎంత సొంపైన వాడమ్మ ఎంత సొంపైన వాడమ్మ ఎంత సొంపైన వాడమ్మ ఆహాయి పెండ్లి ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా దండిగా ధర్మము లేదు కండ పుష్టి కలవలే దండిగా ధర్మము లేదు కండ పుష్టి కలవలే 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 ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా స్నాన సంధ్య జపము తపము ఏమీ ఎరుగని వాడమ్మా స్నాన సంధ్య జపము తపము ఏమీ ఎరుగని వాడమ్మా ఏమీ ఎరుగని వాడమ్మా ఎంత చక్కని వాడమ్మా ఏమీ ఎరుగని వాడమ్మా ఎంత చక్కని వాడమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఎన్నాళ్ళు వెతికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా ఎన్నాళ్ళు వెతికేరమ్మా ఏమీ చక్కని వాడమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా ఆహాయి పెండ్లి కొడుకు ఎన్నాళ్ళుగా వెతికేరమ్మా. ఇప్పటి వరకు మనం పెళ్లి కూతురు మీద, పెళ్లి కొడుకు మీద పాడుకునే వరుస పాటలే కాకుండా వదిన గారి మీద కూడా పాడుకునే పాటలు బహు రమ్యంగా ఉంటాయి. రంగురంగుల పట్టు చీరలు కట్టుకొని మల్లెలు మేలు పరిమళాలతో అత్తర్లు అగరుగంధాలు పూసుకొని
అందాలు దిద్దుకొని అలంకారాలు చేసుకొని వయ్యారాలను వలకబోసుకుంటూ వచ్చే వయ్యారి వదినగారులను చూసి వదినలందరూ వచ్చిరి అని పాపం. వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి వదినలందరూ వచ్చిరి మిగుల సంతోషించి, వదినలందరూ వచ్చిరి మిగుల సంతోషించి, పగలమారి వదినలందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకు వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి. సారిగా పదనిసలు మా వదినలందరూ సంగీతం పాడెదరు. సారిగా పదనిసలు మా వదినలందరూ సంగీతం పాడెదరు. తెచ్చి సభవారందరూ చిన్ని గుండెలి కప్పి, తెచ్చి సభవారందరూ చిన్ని గుండెలి కప్పి, పగలు చేయుచు ఒకరినొకరు వారిరుచు వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి వయ్యారముగమా, వదినలందరూ వచ్చిరి. తర్వాత పెళ్లిలో పెళ్లి కూతురు వారు పెళ్లి కొడుకు వారి కోసం వారి వసతి కోసం అని విడిదిని చూపుతారు. పేరంటాళ్ళంతా మేళతాళాలతో పలహారాలన్నీ తీసుకొని బియ్యపురాలను గౌరవించాలని వారికి మర్యాదలు చేయాలని వెళ్తారు. దీన్ని పళ్ళుతోము వేడుక అంటారు. ఈ పళ్ళుతోము వేడుకల కోసం పలహారాలు, బొట్టు పెట్టెలో బొట్టు, కాటుక, దువ్వెన్న, అద్దం, వెండి, ఇంకా చాలా వస్తువులు, పళ్ళుతోము పుల్లలు, వెండి తాటాకులు, ఇలా చాలా మర్యాదలు చేస్తారు. ఈ సామాన్లన్నీ పట్టుకుని విడిదికి వెళతారు. తీరా విడిదికి వెళ్ళేసరికి ఈ వివరాలన్నీ తెలియని బియ్యపురాలు విడిదిలో ఉంటాయి కదండి. వివరాలెరుగని వియ్యపురాలికి విడిదిల్లు చూపితిమి, వివరాలెరుగని వియ్యపురాలు విడిదిల్లుండదుగా, వివరాలెరుగని వియ్యపురాలికి విడిదిల్లు చూపితిమి, వివరాలెరుగని వియ్యపురాలు విడిదిల్లుండదుగా, వివరాలెరుగని వియ్యపురాలికి విడిదిల్లు చూపితిమి, వివరాలెరుగని వియ్యపురాలు విడిదిల్లుండదుగా, తలంటు గిన్నెలు దంతపు గుండెల విడిదికి పంపితిమి,
పెళ్లిలో ఉండరుగా. ఈ వేడుకలు సరదాలు సరసాలు కావండి. ఇవన్నీ అయ్యాక ఇంకా రాత్రి భోజనాలు. దీన్ని పూజబంతి అంటారు. ఈ పూజబంతి సొగసులు ఎంత శృంగారంగా ఉంటాయంటే చూడనెంతో శృంగారము సుదతి రోసిత రామచంద్రుల రూపము. చూడనెంతో శృంగారము సుదతి రోసిత రామచంద్రుల రూపము. ಹೆಚ್ಚೈನ ಹರಿದಾಗುಲೇ ತೆಚ್ಚಿದೇಸಿನ ರಟ. ಹೆಚ್ಚೈನ ಹರಿದಾಗುಲೇ ತೆಚ್ಚಿದೇಸಿನ ರಟ. చెప్పసఖ్యము కాదకే కర్పూర గంధి చూడనెంతో శృంగారము సుదతి రోసిత రామచంద్రుల రూపము. సన్నబియ్య పన్నమట వన్నె మీర పులిహోరట. సన్నబియ్య పన్నమట వన్నె మీర పులిహోరట. ఎన్నో ఎన్నో కూరలు కన్నేరు వినదే. ఎన్నో ఎన్నో కూరలు కన్నేరు వినదే. చూడనెంతో శృంగారం సుదతి రోసిత రామచంద్రుల రూపము. బడలంటే బడలేనట గలగల కోణీనట. బడలంటే బడలేనట గలగల కోణీనట. నడుమ నడుమ పిండి వంటలు మందయాన వినదే. నడుమ నడుమ పిండి వంటలు మందయాన వినదే. చూడనెంతో శృంగారము సుదతి రోసిత రామచంద్రుల రూపము. సుదతి రోసిత రామచంద్రుల రూపము. సుదతి రోసిత రామచంద్రుల రూపము. చూడటానికి అరిటాకులు అగరబత్తులు ముత్యాల ముగ్గులు రత్నాల ముగ్గులు బారులు తీరిన పెళ్లివారంతా భోజనానికి కూర్చుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనంద సందోహమే. ఏ శిఖలు నరికించి చూసినా ఏటవారుగా నభుమల్లెలు మొల్లలు పారిజాతాలు. ఈ ఆనంద సందోహం అంతా ఎందుకో తెలిసినా అండి, ఇది తెలుగింటి వారి ముందు కనుక అంత అందంగాను పదార్థాలు చాలా రుచిగాను ఉంటాయి కాబట్టి. మధ్య మధ్యలో చమత్కారాలు చతురోక్తులు అంటే చిన్నగా జామదుంపల వేపుడును చూడు చెంపకమాల పద్యమును చూడు. ఆంధ్రుల అతిశయము ఆవకాయ అతిశయోక్తి అలంకార మాయ. చింత చిగురు పప్పంటి సందుల చమత్కారములు కంద పచ్చని కూర కోరిన కంద పద్యాలు. గుమ్మడికాయ పులుసు గుణసంధి సొగసు సువాసనల పేరు నెయ్యి సువర్ణ దీర్ఘసంధి. అతి మధురమైన అల్లం పచ్చడి అల్లసాని పెద్దన పాండితి. నషాళమునకు ఎక్కువ ఆవపెట్టిన పనసపొట్టు కూర నెత్తురు ఉరకలెక్కించే శ్రీశ్రీ కవితల దొంతర అని తెలుగువారి ఇంట పెళ్ళంటే ఎంత పెద్ద మనసుతో చేసి పెట్టే విందు గనక అంత రుచిగాను. అయినా కూడా వియ్యాలవారు అంటారండి, విందు చేసినారు వియ్యాలవారింట. విందు చేసినారు వియ్యాలవారింట. విందు మాట చెడితే వింతగా తోడు
విస్తళ్ళు వేశారు చారెడేసి మెడలు లేవండి విస్తళ్ళు వేశారు చారెడేసి మెడలు లేవండి హస్తము కలుపుటకు కూరే వంకాయ కూర దానిలోకి మార్చే పచ్చడి కూరే వంకాయ కూర దానిలోకి మార్చే పచ్చడి చెప్పుకుంటే మీరు ఇప్పటిదాకా ఆడపిల్లవారు పెట్టిన భోజనాలకి ఇయ్యాల వారి విసురులు వెటకారాలు విన్నారు కదండి. ఇంకా ఈ వివాహానికి వచ్చిన బంధువులు మిత్రులు అతిథులు ఈ భోజనాల గురించి ఎలా చెప్పుకుంటున్నారంటే చేసి నిలిచినమ్మ కార్యము మహాబలత తుంచి వేసినమ్మ పరీక్షము చేసి నిలిచినమ్మ కార్యము మహాబలత తుంచి వేసినమ్మ పరీక్షము ఇంటిలోన
వేసిరమ్మ భక్ష్యము మా భావనత తుంచి వేసిరమ్మ భక్ష్యము మా భావనత తుంచి వేసిరమ్మ భక్ష్యము. హాస్యాలు, పరిహాసాలు, సరదాలు, సరసాలు ఇలాంటివన్నీ అనుసృతంగా వస్తున్న వేడుకలు కేవలం పన్నీరు జల్లులు లాంటివి. అయినా హృదయాంతరాలలో ఎలాంటి పవిత్ర భావాలు ఉంటాయో చూడండి. ఎంతటి మహోన్నతమైనటువంటి ఆదర్శాలు ఉంటాయో పరికించండి. మించిన ప్రేమతో పెంచిన తన మృగపు మొలకని అత్తవారింటికి సాగనంపుతుంది ప్రతి కన్న తల్లి. సన్నంపు ముత్యాల జలపోసినట్లు చెక్కిలి కాదే కన్నీటిని తుడిచి కౌగిట చేర్చుకున్న తన కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోదు ఆ కన్నతల్లి. అంటుంది, భావింప నేర్పితే బావయే తండ్రి, మన్నింప నేర్పితే మరిదియే కొడుకు, వడ్డింప నేర్పితే వదిలియే తల్లి. ఆహాహా, ఎంతటి సంస్కార బలం ఉండాలి ఇంతటి ఉన్నతమైన ఆదర్శాలు భావించడానికి, ఇంతటి ఉన్నతమైన ఆదర్శాలు పాటించడానికి పరికించండి. అత్తవారింటిని తన వారినిగా చేసుకోవాలి, తన వారినిగా చూసుకోవాలి. మరి అత్తగారు కూడా పెంచి పెద్ద చేసినందుకు తన పెద్దరికాన్ని ఉంచుతుంది. ఆ కన్నతల్లి అంటుంది, ఈ పట్టి ఇక మా పట్టి కాదమ్మా, చేపట్టి రక్షించమని వేడుకుంటుంది. కోడలిగా చూసుకోవద్దమ్మా, కూతురే అమ్మ అంటుంది. ఈ పాట వింటూ ఈ భావానికి అర్థం కాని హృదయం ఉంటుందా? కరిగి నీరై ఏరై వాగై సెలయేరై ప్రవహించదు. Oh
అమ్మలో నేను పంపి ఎట్టుండు కన్నీరు చూపు కనకంపు అమ్మలో నేను పంపి ఎట్టుండు కన్నీరు చూపు కనకంపు ఇంతవరకు చాలా సరదాగా జరిగిన వేడుక ఒక్కసారిగా బరువెక్కిన హృదయాలతో నిండిపోయింది. ఇంత అద్భుతమైన ఘట్టాలన్నీ పూర్వకాలం వివాహ వేడుకలలో మనం చూసేవాళ్ళం. ఇటువంటివన్నీ ఈ రోజుల్లో మరుగున పడుతున్నాయి. ఇంతవరకు మీరు అద్భుతమైన సాంప్రదాయ పెళ్లి పాటలు విన్నారు. చివరిగా మంగళహారతితో ఈ కార్యక్రమాన్ని ముగుస్తున్నాం. హారతి మీరేలయుంగళే హారతి మీరేలయుంగళే అంబకు మంగళ హారతి మీరేలయుంగళే అంబకు మంగళ హారతి మీరేలయుంగళే హారతి మీరే
శ్రీమతి ఎన్ అంజనా గారు, శ్రీమతి సవిత, కుమారి లేఖన, కుమారి కౌముది, కుమారి మనస్విని, కుమారి మీనాక్షి. వ్యాఖ్యానం శ్రీమతి గిరిజ. ఒక చిన్న మాట అండి. ఈ పెళ్లి పాటలు అనే కార్యక్రమం మొట్టమొదట నేను 17 సంవత్సరాలప్పుడు శ్రీరంగం గోపాలరత్న గారు ఈ కార్యక్రమం దూరదర్శన్ రికార్డింగ్ కోసం అని అప్పుడు ఆవిడ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. కొత్తగా జాయిన్ అయిన కొత్తని నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆవిడ దగ్గరుండాలని నేర్పించి, అప్పుడు పాటలు ఏవి కూడా నాకు అసలు ఏమి వాటి అర్థాలు కానీ అసలు ఏమిటో సబ్జెక్ట్ కూడా నాకు అవగాహన లేని వయస్సు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ పాడుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే 53 సంవత్సరాలు, చాలా రకాలుగా మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది వయసు రీత్యా, ఆలోచన పరంగా. కానీ ఒక్కొక్క పాటకి ఇవాళ సాహిత్యం చదువుతూ ఉంటే చాలా ఆనందంగా, పోయి రాగే తల్లి అంటుంటే ఆ పిల్లని పంపించేటప్పుడు ఆ బాధ ఏంటో ఆ రోజు తెలియలేదు. ఇవాళ అవన్నీ అర్థాలు తెలుసుకొని ఇప్పుడు పాడుతుంటే చాలా ఆనందంగా, సంతృప్తిగా అనిపిస్తుంది ఈ కార్యక్రమం. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వరజరి నాట్య సంస్థ చెప్తాను. సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు సహకరించిన మా స్టూడెంట్స్ పాపం చాలా, ఏ సమయం అంటే ఆ సమయానికి వచ్చి నాకు ఎంతసేపు ఉండమంటే అంతసేపు రాత్రిపూట పూర్తిగా సహకారం అందించారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేర్చుకుంటున్నాను సంగీతం. ఇలాంటి పాటలు పాడాలంటే కొంత సంగీతం రావాలి, తర్వాత రెండోది మన భాష తెలియాలి. చూడండి, ఈ రాగాలన్నీ కూడా కామాసు, జైచూటి, కాంబోజీ, సురటి, ఆనంద మెరుగి, ఇలాంటి క్లాసికల్ రాగాసులో ఆ రోజుల్లో పాడుకునేవాళ్ళు. అవన్నీ ఏ రకాల వాళ్ళకి తెలియని పాడేవాళ్ళకి, కానీ ఎంత ఆ రాగాల్లో ఉన్న అందం, ఆ సాహిత్యంలో ఉన్న అందం, అవి మన తెలుగు వాళ్ళ సంపద, మన కోల్పోతున్న సంపద. కాబట్టి ఇటువంటి పాటలు నేను బెంగళూరులో ఆవిడ మల్లారి జయశ్రీ గారు ఒక ఆవిడ అక్కడ చాలా క్లాసికల్ మ్యూజిక్ మన అన్నమాచార్య చెప్తూ ఉంటారు బెంగళూరు. ఆవిడ చాలా మంది పిల్లలకి అక్కడ నేర్పించారు. బెంగళూరు కూడా మనకన్నా చాలా శ్రద్ధగా నేర్చుకుంటారు. వాళ్ళు ఏ పాట అయినా సరే, తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళ అయినా వాళ్ళు నేర్చుకుంటే నేను విన్నాను. వాళ్ళు ఎంత శుద్ధంగా శాస్త్రీయంగా పాడారంటే అందులో సాహిత్యం లేదు బాబా, వాళ్ళకి తెలియదు కదా. ఆ సాహిత్యం తెలియదు కానీ చాలా క్లాసికల్గా కీర్తనగా పాడేశారు. అది కాదు, ఇలా పాడితేనే మన తెలుగు మనం పాడుకోవాలి. అంటే వాళ్ళని తప్పనట్ల, వాళ్ళ నిజంగా చాలా మనం అభినందించాలి. మన పాటలు కూడా వాళ్ళు బతికిస్తున్నారు, కానీ మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఇలాంటివి ఎవరు కావాలన్నా మా అంజనా వాళ్ళు చెప్తారు. చక్కగా పిల్లలందరికీ చెప్పండి. ఇలాంటి ఇదే కాదు, రాజ సంప్రదాయ కీర్తనం, అన్నమాచార్య కీర్తనం, రామదాస్ కీర్తనం, తూర్దాస్ కీర్తనం, వందల వేల కొద్ది ఉన్నాయి. ఈరోజు వాక్యకారులు రచన అంతా మన తెలుగు వారి సంపదది. అది పోగొట్టుకోకండి. మీ పిల్లలందరినీ పంపించండి. ఎంతమంది 50 మంది 100 మంది వచ్చినా సరే మేము చెప్తాం. మా పైన హాల్ అంతా దీనికోసమే వదిలిపెట్టేసాం. దాని దగ్గర మెల్గొండలో ఇక్కడ అతికిస్తే మాకు 30,000 వస్తాయి. అంటే దాన్ని వదిలిపెట్టేసి మేము హాల్ అంతా దీనికోసం వదిలిపెట్టేసాం. కాబట్టి ఎవరైనా సరే తెచ్చుకోవచ్చు. ధన్యవాదాలు. శ్రీమతి మోదుపూడి అంజనా సుధాకర్ గారు శిష్య బృందంతో సమర్పించినటువంటి పెళ్లి పాటలు నిజంగా మళ్ళీ మనల్ని ఒక పెళ్లిలో విహరింపజేస్తాయి. ఆ సంగతులన్నీ కూడా మనందరికీ కళ్ళ కట్టినట్టు ఒక పెళ్లిని చూపించేశారు. అద్భుతం. సోదాహరణ ప్రసంగం గానం శ్రీ కుమార సూర్యనారాయణ గారితో.